వెల్కమ్ టు యువర్స్. ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో పెద్ది 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 అదే పేరు వినపడతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సమ్మర్లో సినిమాలు పోటీయే లేదు, రామ్ చరణ్ గారికి ఎదురే లేదన్నట్టుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. పాన్ ఇండియా మూవీగా బహుభాషల్లో విస్తృతంగా ప్రచారం చేశారు ఈ సినిమాకి. మరి గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ గారికి ఈ సినిమా అనేది ఒక చరిత్రలో నిలిచిపోతుంది అనేది అక్షర సత్యం. ఎందుకంటే ఫస్ట్ రోజు 136 కోట్లు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. మరి ఈ రోజు 200 కోట్లు అంటున్నారు. మరి వీకెండ్స్ శని ఆదివారాల్లో దాదాపు 300 నుంచి మండే కల్లా 400 క్రోర్స్కి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు పెద్దిలో ఉన్నదేంటి, ఎందుకు కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ సినిమాని నిర్వీర్యం చేయడానికి వ్యూహాత్మకంగా ఒక రోజు ముందే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంతమంది శత్రువులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు దంగల్ సినిమా తీస్తే క్రీడల నేపథ్యంలో ఏ సినిమాలు తీసినా ఈ దేశంలో హిట్ అవుద్ది. లగాన్ కావచ్చు, దంగల్ కావచ్చు, ఎన్ని కావచ్చు. మరి అమెరికానికి అంత శత్రుత్వం అక్కడ లేకపోబట్టి ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. మరి ఇక్కడ ఒక హీరో అంటే ఒక హీరో పడదన్నట్టుగా మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి ఒక అక్కస్ అనేది కొంతమందికి ఉంటుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్. అది తట్టుకోలేక సినిమా లాగా అయిందని, బుచ్చిబాబు సరిగ్గా తీసుకెళ్ళకపోయారని రకరకాల ప్రచారం చేస్తున్నారు. నేను ఫస్ట్ రోజు సినిమా చూసా, రెండో రోజు నిన్న సాయంత్రం ఫ్యామిలీతో వెళ్ళా. చాలా చక్కగా ఒక మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ చూసిన ఆనందంతో బయటకు వచ్చాం. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా అదే ఫీల్తో ఉన్నారు. రామ్ చరణ్ ఇంత అద్భుతంగా నటించాడు అనేది. మరి మనకు కావాల్సింది సినిమా అనేది 3 గంటల వినోదాత్మక కాకుండా, వినోదం పంచుకోవటం ఫ్యామిలీతో వెళ్తుంది కాకుండా సందేశాత్మక చిత్రాలు రావాలి. ఇటువంటి సినిమా రావాలంటే, తీయాలంటే గట్స్ ఉండాలి. అది నిర్మాతలు, దర్శకులు కావచ్చు, నటించడానికి హీరో కావచ్చు. ఆ స్టోరీ ఒప్పుకోవటమే చాలా గ్రేట్ అనమాట. తన ఆత్మాభిమానం కోసం, ఆ రూపాయి విలువ కోసం, తన గ్రామంలో ఒక ట్రైన్ ఆగటం కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం, చదువు కోసం, విద్య, వైద్య, ఆరోగ్యం ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? గ్రామాలకి, మిగతా గ్రామాలకి, పట్టణాలకి అనుసంధానంగా ఉంటేనే. అవి అక్కడ లోపించినప్పుడు ఆయన పడే పోరాటం జాతీయ స్థాయిలో భారతదేశం తరపున పథకం కంటే నా గ్రామం ముఖ్యం, నా వాళ్ళు ముఖ్యం అని చెప్పి కళ్ళమ్మట నీళ్లు తెచ్చే సన్నివేశాలు మనం చూసాం. మరి పారా ఒలింపియన్గా ఆ కాలు ట్రైన్లో ఉండి కాలు కట్ అవుతుందని తెలిసి కూడా నరాలు తెగిపోయి రక్తం కారుతా ఉన్నా కానీ పారా ఒలింపిక్లో ఆడి మన దేశానికి చేసి దేశవ్యాప్తంగా తన గ్రామాన్ని పైకి తీసుకురావాలన్న ఆకాంక్ష ఆ సినిమాలో చూసాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక యాజ్ జర్నలిస్ట్గా పెద్ది అనే మూవీని ప్రతి కుటుంబం తన బిడ్డలకి చూపించాలి. తన బిడ్డలకి ఫోన్లో కాదు, ఫోన్లకు ఎక్కువగా పని చెప్తున్న చిన్నపిల్లల నుంచి అలవాటు చేస్తున్నారు. దాంట్లో చెడు వ్యసనాలకి అన్నిటికీ అలవాటు పడుతుంది. క్రీడా మైదానానికి తల్లిదండ్రులు తీసుకెళ్లాలా. వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి, అది క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, లేకపోతే రన్నింగ్ పోటీలు కావచ్చు, కుస్తీ కావచ్చు, ఏది కావాలో అది ఇవ్వాలి. కోటి రామ్మూర్తి నాయుడు గారికి ఆ రోజులు ఎవరైనా చెప్పారా? ఎందుకు ఆయన అంత పేరు ప్రతిష్టలు వచ్చి మన చరిత్రలో చదువుకుంటున్నాం? అటువంటి తెరమరుగైన క్రీడల్ని బుచ్చిబాబు తెర మీదకి తీసుకొచ్చారు. దాన్ని ఆ క్రీడలన్నింటిలో ఆకలింపు చేసుకొని బాడీ అంతా ఒళ్ళంతా గుల్ల చేసుకొని 1000 కోట్ల అధిపతి ఆయన. రామ్ చరణ్ చిన్నోడేం కాదు. ఒకవైపు తండ్రి నుంచి వచ్చిన ఇది కావచ్చు, ఆ తర్వాత ఉపాసన గారు కలిసిన తర్వాత ఇంకా వ్యాపారాలన్నింటిలో విస్తరించిన ఆ వ్యక్తికి కొంతమంది విషప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన్ని. అది అక్కసు. కొంతమంది ఇదే పనిగా వీడియోలోకి వెళ్ళి ఈ సినిమాని బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం రామ్ చరణ్ సొంతం కాబట్టి వాళ్ళ పప్పులే ఉడకవు. ఈ సినిమా అనేది ఒక చరిత్ర. ఇటువంటి సినిమాలు నభూతో నభవిష్యత్తు. రంగస్థలానికి 10 ఇంతలు దీంట్లో నటించాడంటే, రంగస్థలంలోనే ఎందుకు బెస్ట్ యాక్టర్గా అవార్డు రాలేదని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో చూడండి, నేను ఇప్పుడు చెప్తున్నా కిరణ్ టీవీ సాక్షిగా, డెఫినెట్గా ఈ సంవత్సరం నేషనల్ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డు రామ్ చరణ్ గారికి రాబోతుంది. అంతేకాకుండా ఒక ప్రాంతీయ భాషా చిత్రం, ఇది గ్లోబల్, అది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆస్కార్ కూడా నామినేట్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చూపించే సినిమా 3 గంటలు సందేశాత్మకంగా ఉండాలి. నెక్స్ట్ మన బిడ్డలు దాన్ని ఆచరించేటట్టు ఉండాలి, క్రీడలని ప్రోత్సహించేటట్టు ఉండాలి, మన దేశాన్ని గౌరవించేటట్టు ఉండాలి. ఇవన్నీ ఆకలింపు చేసుకొని రామ్ చరణ్ గారు ఎదిగిన తీరు, మెగా పవర్ స్టార్గా తన రూపాంతరం చెందిన తీరు అద్భుతంగా మనం చెప్పవచ్చు. ఇంత పొగుడుతున్నామని కాదు, ఒక విశ్లేషకుడిగా, ఒక యూనివర్సిటీ నుంచి నేను కూడా మాస్టర్గా చదువుకొని వచ్చాం. చిరంజీవి అనే వ్యక్తి ఏంటి, చిరంజీవి ఎంతమందికి స్ఫూర్తివంతమయ్యారు, ఆ తర్వాత రామ్ చరణ్ తండ్రికి తగ్గతనడుగా ఏ విధంగా ఎదిగాడు అనేది చూసుకుంటూ ఉంటే
ఈ రెండింటి మధ్య తండ్రికి మించిన తనయుడిగా రామచంద్ర గారు రూపాంతరం చెందారు. రికార్డులు ఆయన పెద్ద చూడని ఏం కాదు, వాళ్ళ నాన్నగారు చూడని కాదు, వాళ్ళ బాబాయ్ గారు చూడని కాదు, ఈయన చూడని కాదు. మరి రికార్డులు చెరిపివేసేదానికి కొంతమంది బాధ, అక్కసు ఉంటుంది. కొంతమందిని దీని ఏదో పెద్ద విశ్లేషణ పేరుతో కొంతమందిని డిఫ్యూమ్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు పప్పులు ఉడకవు అనేది 100% అర్థమవుతుంది. నిన్నే సక్సెస్ మీటింగ్ పెట్టారు. ఫస్ట్ రోజు 136 కోట్ల నుంచి ఈ సినిమా మొదటి వారం అయ్యేతలకి ఏదైతే సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ అయితే రికార్డులు క్రియేట్ చేస్తుందో 400 నుంచి 500 కోట్లకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమా ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఇప్పుడు, ఎందుకంటే కొన్ని సినిమాలు సెలవుల్లో ఉండి దరిదాపులు ఏ సినిమాలు లేవు, అదే సినిమాలో 1000 కోట్లకి వెళ్ళినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పెద్ద సినిమాని తొక్కాలని చూస్తే అది పైకి ఎక్కిద్దే తప్పితే తొక్కించుకోవడానికి అది సిద్ధంగా లేదు. ఎందుకంటే ఒక అద్భుతమైన నటన. ఆనాడు ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు మనం చూసాం. నటనలో వాళ్ళకి మించిన లేరు అనుకున్నాం. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు, ఈయన ఆ తర్వాత మధ్యలో తర్వాత చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన నటులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు జనరేషన్లో గ్లోబల్ స్టార్ రామచంద్ర గారు, తండ్రి వదిలిన బాణం ఆయన. అది ఏ విధంగా దూసుకుపోతుందో, ఒక అల్లూరి సీతారామరాజు యాక్షన్లో కావచ్చు, ఒక RRRలో ఆయన పెర్ఫార్మెన్స్ ఆస్కార్ రేంజ్కి ఎదిగింది, ఒక రంగస్థలం కావచ్చు, ఈ రోజు నటించిన పెద్ది కావచ్చు, తన ఒళ్ళంతా గుల్ల చేసుకునే నిజంగా కళ్ళమట్టి నీళ్ళు తెచ్చే సన్నివేశాలు చివరి ½ ఆ సినిమాలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రొటీన్కి భిన్నంగా మంచి సందేశాత్మక సినిమాలు రావాలి. అది ఇది పెద్దిలో మనం చూసాం. కాబట్టి ఇంకొక వ్యక్తి విమర్శించేటప్పుడు మీరు ఆలోచించుకోండి. ఎటువంటి 24 క్రాఫ్ట్స్ దాని మీద ఆధారపడే వేలాది మంది ఎంప్లాయీస్ ఉంటారు. 100 కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమా తీస్తుంటారు. దీన్ని చంపేయాలన్న ఉద్దేశంతో మీరు 3 గంటల సినిమాని 3-4 సంవత్సరాలు తీసే సినిమాని కేవలం 3-4 నిమిషాల్లోనే మీరు రివ్యూలు ఇచ్చేసి ఈ సినిమా చెత్త, ఈ సినిమా లాగయింది, ఈ సినిమా ఆల్ యాక్షన్ బాగాలేదు, లేకపోతే అది చెప్పటం ఈజీయే, ఉచిత సలహాలు. వాళ్ళు వచ్చి స్క్రీన్ మీద ఉంటే తెలిసింది. ఆ సినిమా తీయాలంటే ఆ కెమెరా ముందు అటువంటి కథ ఎంచుకోవాలంటే దమ్ము ధైర్యం దర్శకుడికి ఉండాలి, నటించాలంటే హీరోకి ఉండాలి, వీళ్ళిద్దరి మీద నమ్మకంతో నిర్మాతలు ఉండాలి. కాబట్టి ఈ సినిమా అనేది ఒక చరిత్ర. కళలు కరండి, ఆ కళలు సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేయమని డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు. మరి ఆ కళలు సార్థకత చేసుకోవడం నేటి యువత ముందుకు రావాలి, క్రీడలను ప్రోత్సహించాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం ప్రపంచంలో అత్యంత ఎక్కువగా జనాభా ఉన్న దేశం. ఆర్థికంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీగా వెళ్తూ ఉంది. రక్షణ పరంగా మన దేశాన్ని తిరుగులేని విధంగా ఉంది. ఇప్పుడు క్రీడలు కూడా గ్రామీణ స్థాయిలో క్రీడలు ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి ఈ సినిమాని రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తూ ఉన్నారు. ఈ సినిమాని ఎవ్వరు తొక్కాలని చూసినా వాళ్ళ వల్ల కాదు అనేది అక్షర సత్యంగా మనం చెప్పుకోవచ్చు. మంచి సినిమా, చాలా రోజుల తర్వాత చరిత్రలో నిలిచిపోయే సినిమాగా రామచంద్ర గారి కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా పెద్దిని మనం చూస్తాం.